జరిగిన మున్సిపల్ ఎన్నికలు కానివ్వండి, సర్పంచ్ ఎన్నికల్లో ఈ ఇబ్రాహీంపట్నం నియోజకవర్గం ఎమ్మెల్యే ఆయన పనితీరుకు ప్రజలు పంగనామాలు పెట్టడం జరిగింది. ఆయన పరిస్థితి ఏమైందంటే సర్పంచ్ ఎన్నికలలో కూడా తక్కువ సీట్లు రావడం, మున్సిపల్ ఒకటే ఒక మున్సిపల్ ఉంటే అందులో ఘోరంగా ఓడిపోవడం, ఆయనకు ఫ్రస్ట్రేషన్ మొదలైంది. ఆయన పరిస్థితి ఎట్లయిందంటే ఒక పక్కన పార్టీల నేను ఒకే ఒక శాసనసభ్యుని రంగారెడ్డి జిల్లాలో గెలిచిన మంత్రి పదవి అడుగుతా ఉంటే ఇక్కడనేమో ఓడిపోవడం జరిగింది. ఎట్లా అయిందంటే మొగడు కొట్టినందుక తోటి కూడలు నవ్వినందుక అన్నట్టుగా ప్రజల ముంగట పార్టీల కానీ సిగ్గుపోయే పరిస్థితి వచ్చింది. ముఖ్యమంత్రి గారు కూడా అంటారు కదా, మరి నువ్వు అంత మొగడవే అయితే ఉన్నొక్క మున్సిపల్ కూడా పోయింది కదా అని కాంగ్రెస్ పార్టీ కూడా ఆలోచన చేస్తుంది. ఆ విధంగా తన ఆలోచనను ఎక్కడ చూసినా పరాభవం జరుగుతూ ఉంది. ఆ ఫ్రస్ట్రేషన్ తోటి లేనిపోయిన ఆరోపణలు, నువ్వు 220 కోట్లు తెచ్చినా అని అంటావు. మేము అబద్ధం ఆడినా, కిషన్ రెడ్డి గారు అబద్ధం ఆడినా, నువ్వు అబద్ధం ఆడినా జీవో కాపీలు అనేటివి ఉంటాయి. ఎప్పుడు వెళ్ళింది కాగితం అయితే అబద్ధం ఆడదు. నువ్వు ఆ జీవో కాపీలు తెచ్చుకొని నీకు వచ్చే మొత్తం లేకపోతే మన లోకల్ ప్రెస్ మిత్రులు వాళ్ళకి ఇవ్వండి. కిషన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తీసుకొచ్చిన జీవోలు ఇస్తారు. ఏ ఎమ్మెల్యేలైనా ఇంట్లోకెళ్ళి ఏమి ఇయ్యారు, ప్రభుత్వం సొమ్మే గాని నాయకుని సామర్థ్యం మీద బట్టి ఉంటది. ఇంకొకటి కూడా చెప్తా ఉన్నా, 2.5 ఏళ్లు దాటిపోయింది. నువ్వు 200 కోట్లే తెస్తే ఇంకా 2.5 ఏళ్లలో ఒక ఏడాదే మేము మాటింటారు అధికారులు. ఏడాది దాటినాక నువ్వు ఇక్కడ పిలుస్తుంటే ముడ్డి ఇక్కడ పెడతారు, మూత అక్కడ పెడతారు, ఎవరైనా. మరి నువ్వు ఇంకో 150 కోట్లు తెస్తే నిన్న 5 ఏళ్లకు ఎమ్మెల్యేగా గెలిపిస్తే నువ్వు 300 కోట్లు తెస్తే నువ్వేం మొగడవో ఒకసారి ఆలోచన చేయి ఎమ్మెల్యేగా. కాబట్టి అబద్ధం మాటలు చెప్పి కొన్ని రోజులు పొద్దు గడుపుతా ఉన్నాడు. నీకు దమ్ము ధైర్యం ఏది ఉన్నా ముంగటికి రాకు. మా లేక సవాళ్ళను స్వీకరించే ధైర్యం ఎట్లా లేదు కాబట్టి రావు. లోకల్లోకి ఒకసారి భూపాల్ రెడ్డి ఇంకా సీనియర్ విలేకరులు అందరూ వాళ్ళకి తెచ్చి నీ జీవో కాపీలు పంపి, అదే విధంగా ఎట్లా అంటే ఎవరికో పుట్టిన బిడ్డను నేను ముద్దాడినట్టు ఆయన తెచ్చిన జీవోలను తన పేరు చెప్తా ఉన్నాడు. అది కరెక్ట్ కాదు. ఇవాళ రంగారెడ్డి ఫార్మాసిటీ విషయం, నీ చేతుల అధికారం ఉంది, నువ్వు ఎమ్మెల్యే. ఏమన్నా అవినీతి జరిగితే నీకు దమ్ము ధైర్యం ఉంటే, నీకు న్యాయం మీద విశ్వాసం ఉంటే, ప్రజాస్వామ్యం మీద విశ్వాసం ఉంటే కంప్లైంట్ చేయి. కిషన్ రెడ్డి గారి మీద పోయి అవినీతి చెప్పిండని నీ ముఖ్యమంత్రి గారికే చెప్పి సిబిఐకి ఇప్పి ఏమన్నా దోషిగా తేలితే మేము ముక్కు 4 రాసి వెనుక మళ్ళీపోతాం. నువ్వు ఆ దోషిగా తేలకపోతే నువ్వు ఇచ్చిన ఫేక్ కంప్లైంట్, నువ్వు ఇచ్చిన మాట్లాడే మాటలు అబద్ధం మాటలు అయితే అంబేద్కర్ కాళ్ళ కాడ క్షమాపణ, వంగవాడి క్షమాపణ పెట్టాలి. కానీ బూతులు వయసులు ఉన్నప్పుడు మా వయసు కూడా 60 అయింది, మాట్లాడినాం. సిగ్గన్ను ఉండాలంటే 70 ఏళ్లు దాటారు. నువ్వు 70 దాటినా, మా పెద్దమంత్రి కూడా 70 దాటిను. చూసి సంస్కారం అన్న నేర్చుకోవాలి. ఏదో మొగన్ మీద తీటకు ఇంకేదో చేస్తే మళ్ళొచ్చే వరకు ఇల్లాగమైనట్టు ఏమున్నా బూత్ మాటలు మాట్లాడుకుంటే కాలం గడుపుడు కరెక్ట్ కాదు. ఇవాళ ఫార్మాసిటీ విషయం, ఆనాడు 14,000 ఎకరాలు పెద్దలు కేసీఆర్ గారు భారతదేశంలోనే కాలుష్య రహిత ఫార్మాసిటీని పెట్టాలి, ఇక్కడి ప్రాంతాన్ని బాగా అభివృద్ధి చేయాలి, ఫార్మా ఇండస్ట్రీ వస్తే ఇక్కడి ప్రాంత యువకులకు మంచి ఉద్యోగాలు దొరుకుతాయని ఫార్మాసిటీని రైతులకు ఆనాడు కాంపెన్సేషన్ ఇచ్చి, పారదర్శకంగా కాంపెన్సేషన్ ఇచ్చి, ఆ తర్వాత మళ్ళా రైతులు నష్టపోతున్నారంటే ఎకరాకు 1 గుంటనా 1 గుంట చొప్పున ఆనాడు ప్లాట్లు కూడా ఇప్పించి పెద్దలు కిషన్ రెడ్డి గారు ప్లాట్లు కూడా డ్రా తీసి పంచడం జరిగింది. కనీసం వాటిని అలాంటి వరకు పొజిషన్ చూపించి సర్వే చేసి రిజిస్ట్రేషన్, ఎన్నికలు రావడంతో రిజిస్ట్రేషన్ ఆగిపోయింది. ఆ పని చేయించిన పాపాన పోలే. కాబట్టి నువ్వు ఇలాంటి అబద్ధ మాటలు చెప్పుకుంటా కాలం గడిపితే ప్రజలు ఎవరు ఊరుకోరు. ఇంకొక విషయం, మొన్న కొయ్యడ మార్కెట్ కమిటీ కొరకు ఆనాడు
కేసీఆర్ గారితో ఎప్పుడు ఎమ్మెల్యే గారు మాజీ ఎమ్మెల్యే గారు అనేది మలేష్ భాయ్ నెలలో తోలుకొస్తుంది అంటే పెద్ద అయిన టైం ఇయ్యక కొన్ని అనివార్య కారణాల వల్ల 300 కోట్ల రూపాయలు తెచ్చిపెట్టి ఆ మార్కెట్ కమిటీని ఫౌండేషన్ వేయాలనుకుంటే జరగకపోయింది. అది నువ్వు ఆసియా ఖండంలోని ఒక పెద్ద మార్కెట్ కమిటీ ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో పెట్టాలనుకుంటే అది నీ చేతనంతనంతో అది కూడా ఇక్కడ జరగలేకపోయింది. దానివల్ల ఎంత నష్టం జరిగిందో ఒకసారి ఆలోచన చెయ్యి. అదే విధంగా భారతదేశంలో కాదు ప్రపంచంలోనే పేరుగాంచిన ఒక సాఫ్ట్వేర్ రంగం ఫాక్స్కాన్ కంపెనీని తెచ్చి కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా ఆనాడు కేటీఆర్ గారు ఫౌండేషన్ వేయడం జరిగింది. అది సెకండ్ యూనిట్ గయం వీళ్ళు రాగానే ఈ ఎట్లయితుందంటే పెద్దలు సామెత చెప్పేది ఇకారం తప్పినోడు దుకాణం పెడితే వచ్చిన గిరాకి మళ్ళీ పోతుంది అన్నట్టు వీళ్ళ పుణ్యమా అని మరి వాళ్ళని వీళ్ళ ముఖ్యమంత్రి గారు ఈయన ఇంకెవరెవరు ఏం బెదిరించిండో ఏం చేసిండో అది కూడా పోయింది. మార్కెట్ కమిటీ పోయింది, ఫార్మాసిటీ పోయింది. ఇంకేమున్నవా నువ్వు తెచ్చినాయి? ఇవాళ ఇబ్రాహీంపట్నం ప్రాంతంలో ఒక మంచి నాయకుడు ఉంటే, ఒక గ్రామంలో మంచి సర్పంచ్ ఉంటే ఒక ఇల్లు కట్టుకుంటారు. ఎందుకంటే పోంగానే పర్మిషన్ ఇస్తాడు అని, పోంగానే నల్లిస్తాడని. ఆడు కిర్కిర్ మాస్టర్ ఆడేదనే చైదా పెట్టోడు ఉంటే ఆ ఊరికి సోయ కూడా ఎవడు పోడు. ఇవాళ కూడా ఈ నియోజకవర్గంలో అందరం కూడా ఇక్కడ కూర్చున్నోళ్ళు పరోక్షంగానో ప్రత్యక్షంగానో ఒక ప్లాట్ అమ్ముకోనో సైకిల్ మీద తిరిగే యువకులు స్కూటర్లు కొన్నారు, స్కూటర్ రోడ్లు కార్లు కొన్నారు, గుడిసోడు కవేలు కట్టుకుంటూ రేకులిల్లు రోడ్డు బిల్డింగ్ కట్టుకుంటూ అందరు కూడా ఆర్థికంగా సుభిక్షంగా ఉండేది. ఇవాళ మరి ఎక్కడ చూసినా పాడు కొట్లాడుతా ఉంది. కారణం ఏందో ఒకసారి నువ్వే ఆలోచన చేసుకోవాలి. ఇవాళ ఆయన పరిస్థితి ముఖ్యమంత్రి గారి దగ్గర పోయి అడిగితేనా నా మంత్రి పదవి ఇవ్వడేమో అనేది. ఇక్కడ ప్రజలతో ఏమన్నా మాట్లాడితే ముఖ్యమంత్రి అంటాడు, ముఖ్యమంత్రితో గట్టిగా మాట్లాడితే ప్రజలు అంటారనే మీమాంసంతో కొట్టు మిట్టాడుతా ఉన్నావు. నువ్వు యాదు పెట్టుకో, ఈ వేదిక మీద ఉండి ఛాలెంజ్ చేస్తా ఉన్నా, నీకు మంత్రి పదవి రాదు, ఏది రాదు. ఒకసారి నువ్వు రాసి పెట్టుకో. ఎవరన్నా నీ బుద్ధి మంచుకుంటే నువ్వు ప్రజలు, ముఖ్యమంత్రి గారు కూడా చాలా తెలివికల్లోడు, మా పెద్ద ఆయన లేక దయగుణం ఆయన కాదు, టెలిస్కోప్ పెట్టి చూస్తాడు రేవంత్ రెడ్డి గారు. నువ్వేం చేసేది ఎవరేం చేసేది ఇక్కడ ఆయనకు పరిచయం ఉన్న వాళ్ళు ఎవరేం చేసినా ఆయన గమనిస్తాడు. మాకేం కొత్త కాదు, ముఖ్యమంత్రి గారు కూడా పాత ఆయన్నే. ఇక్కడ పరిస్థితులు అన్ని తెలుసు, నీ పరిస్థితి కూడా ఆయనకు తెలుసు. కానీ ఏ వెనకడికి అనేది ఈ దుకాణంలో జల్లని రూపాయి ఆ దుకాణంలో జల్తుందా అని నువ్వు ప్రజలల్లో జల్లంది ముఖ్యమంత్రి తానే జల్తామనే మాట ఎవరు కూడా నమ్మరు. కాబట్టి ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి గారు ఇవాళ మేడిపల్లి కోసం నువ్వు ఇబ్రాహీంపట్నంలో ఓడిపోయి కిషన్ రెడ్డి గారిని తిడతావు. ఇంకో తనని అభిషేక్ ఆనంద నిలయమని పెట్టిన కలియుగ దైవంగా భావించే హిందువులందరం కూడా భావించే వెంకటేశ్వర స్వామి టెంపుల్ ను సుధీర్ రెడ్డి గారు వచ్చి మాట్లాడితే దానికి సమాధానం చెప్పవు. నువ్వు ఫార్మాసిటీ గురించి అంటే వాపస్ ఇస్తాను, దానికి సమాధానం చెప్పవు. ఫాక్స్కాన్ ఎందుకు పోయిందో సమాధానం చెప్పవు. మార్కెట్ కమిటీ ఎందుకు కట్టలేదో సమాధానం చెప్పవు. భూతు పురాణానికి ఎత్తుకుంటే నువ్వు ఒక్క నోరుతోటి అంటే ఇక్కడ 400 నోర్లు అనడానికి సిద్ధంగా ఉన్నాయి. ఎంబడి కొంతమంది ఉంటారు, ఇక్కడ ఉండి కూడా భజన చేస్తారు. ఈ భజన బ్యాచ్ అక్కడ పోయి చేరింది, ఆ భజన చేస్తావు. అసొంటి వాళ్ళు ఎప్పటికి కూడా నీ తాను అధికారం ఉన్నప్పుడే